నెక్స్ట్, అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం విజావిస్ జ్యుడిషియల్ ఓవర్రీచ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, రైట్. అంటే ప్రజాస్వామ్యం న్యాయపరమైన అతివ్యాప్తితో న్యాయపరమైన క్రియాశీలతని విశ్లేషించము అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డెమోక్రసీ కంటెక్స్ట్లో అడిగాడు. మనం ఎలా ఆన్సర్ స్టార్ట్ చేస్తామంటే, వీ కెన్ రైట్ డెమోక్రసీ, ఓకే, ప్రజాస్వామ్యం అనేటువంటి కంటెక్స్ట్తోని మనం రాయాలి. ఓకేనా? ఇన్ ఎ డెమోక్రసీ డెఫినెట్లీ దేర్ ఎగ్జిస్ట్ ఎ బ్యాలెన్స్ అమాంగ్ లెజిస్లేచర్, executive and judiciary. There exists a balance among legislature, executive and judiciary. Okay, దాంతో పాటు ఏం రాస్తావు, however judicial activism and judicial overreach okay, overreach differ with each other with respect to their alignment with the democratic values అని చెప్పేసి రాస్తాం. అండ్ ఇంట్రొడక్షన్లో అది రాస్తాం. ఏం రాస్తున్నాం, డెమోక్రసీ ఇన్ ఎనీ డెమోక్రటిక్ సొసైటీ, ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ దేర్ ఎగ్జిస్ట్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ అమాంగ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ, అండ్ the concept of judicial activism and judicial overreach differ from each other with respect to their consistency with the democratic principles అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఇది కంటెక్స్ట్. ఓకే, అంటే మనం ఇంట్రొడక్షన్లోనే కన్క్లూడ్ చేయట్లేదు ఆన్సర్ని. వీఆర్ సెట్టింగ్ ఎ స్టేజ్ ఫర్ ద ఫర్దర్ డిస్కషన్, రైట్? సో మరి ఇంకా ఏం రాయొచ్చు, వాట్ యూ రైట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఆన్సర్, యూ విల్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ judicial activism. You can write a table also, okay? Judicial overreach. Okay, judicial activism ante enti? Okay, judicial activism means positive and proactive functioning of judiciary. Enduku? To uphold constitution and rights of the people, to uphold the constitutional principles and rights of the people. ఓకే, అంటే జ్యుడిషియరీ నుంచి చాలా ఒక పాజిటివ్, అంటే ఒక సకారాత్మకమైనటువంటి యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ జ్యుడిషియరీ ఫంక్షన్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క పరిధిలోనే పనిచేస్తూ న్యాయం కోసం మరియు రాజ్యాంగ భద్రత కోసం పనిచేసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటున్నాం. అది ప్రొయాక్టివ్గా ఉంటుంది, పాజిటివ్గా కూడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే, judicial review function according to article 13 of the constitution, judicial activism, expanding the scope of protection of the fundamental rights by opening up a new jurisdiction called as PIL, public interest litigation, that is also a cause of judicial activism. And establishing new set of principles, for example చూడండి, doctrine of severability, doctrine of eclipse, ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, కొత్త ప్రిన్సిపల్స్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అండ్ అంటే మేనకా గాంధీ కేసులో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటి, పాజిటివ్ అండ్ ప్రొయాక్టివ్ ఫంక్షనింగ్. అలాగే మీరు తీసుకుంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఓకే, దీనిలో సెక్షువల్ హెరాస్మెంట్కి అగెనిస్ట్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దిస్ ఈజ్ ఆల్సో వాట్, జ్యుడిషియల్ యాక్టివిజం. ఓకే, అంటే వెన్ వన్ ఆర్గాన్ ఆఫ్ ది స్టేట్ ఆర్ అదర్ ఆర్గాన్ ఆఫ్ ద స్టేట్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ద justice or fails to provide the proper functioning, then judiciary plunges into action to correct such unconstitutional aspect of that institution. And the judiciary plays a gap filling role with respect to the functioning of the system. That is what called as judicial activism. For example, fake encounters సంబంధించిన కేసెస్లో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించడం, ఓకే, విమెన్ యొక్క రైట్స్కి, జెండర్ స్టీరియోటైప్స్ని బ్యాటిల్ చేయడానికి కొత్త ప్రిన్సిపల్స్ని ప్రపోజ్ చేయడం, అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, జ్యుడిషియల్ యాక్టివిజం. ఓకే, రైట్. సో మరి జ్యుడిషియల్ ఓవర్రీచ్ అంటే, జ్యుడిషియరీ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. ఓకే, అండ్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ బీ స్టార్టింగ్ interfering with the functioning of other organs. అంటే తన పనులు మాత్రమే చేయకుండా ఏం చేస్తుంది, మిగతా ఆర్గాన్స్ సంబంధించినటువంటి అధికారాల లోపలికి చొచ్చుకెళ్ళడం, వాళ్ళ యొక్క అధికారాలని వినియోగించుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని జ్యుడిషియల్ ఓవర్రీచ్ అంటాం. అంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఇంటర్ఫియరింగ్
ఇట్ ఈస్ క్లాషింగ్ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ అదర్ ఏజెన్సీస్, అదర్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, చాలా కేసెస్ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యానింగ్ ఫైర్ క్రాకర్స్ in Delhi, okay, and prohibiting entry of diesel vehicles into Delhi, okay, alage prohibiting liquor shops within 500 meters of national highways, 500 meters of national highways. అలాగే మీరు చూస్తే ఇంకా చాలా కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యాంథమ్, ఖచ్చితంగా సినిమా హాల్లో నేషనల్ యాంథమ్ని పాడడం, సింగింగ్ నేషనల్ యాంథమ్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ద సినిమా థియేటర్స్. ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఆల్ వాట్ పాలసీ మ్యాటర్స్. మీరు చూడండి, ఇంకా లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇవన్నీ ఏంటి, జ్యుడిషియల్ ఓవరేజ్. అంటే యు ఆర్ సింప్లీ స్టెప్పింగ్ ఇన్ టు పాలసీ మేకింగ్ రోల్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్జుడికేషన్ రోల్స్. అంటే జ్యుడిషియరీ పని ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద ఫంక్షన్. అంటే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసే మెకానిజం తప్ప, న్యాయ వ్యవస్థ చట్టసభలు ఎలా పనిచేయాలి, ఏ విషయాలపైన మాట్లాడాలని అజెండాను సెట్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఆల్సో జ్యుడిషియల్ ఓవరేజ్. ఇంటర్ఫియరింగ్ ఇంటూ ద మిలిటరీ ఆపరేషన్ కూడా ఎలా చేయాలని చెప్పడం. ఒక కేసులోనైతే సుప్రీంకోర్టు హ్యాస్ ఇంటర్ఫియర్డ్ వేర్ ఎస్పెషల్లీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కిడ్నాప్ బై ద టెర్రరిస్ట్. వాళ్ళకి హోస్టేజెస్ ఎవరైతే ఉంటారో బందీలకి ఫుడ్ని పంపించదని ఆర్మీ నిర్ణయం తీసుకుందనమాట. దాన్ని ఛాలెంజ్ చేస్తే కోర్టు ఏం చెప్పింది, ఆర్మీకి నువ్వు ఖచ్చితంగా ఫుడ్ సప్లై చేయాలని చెప్పింది. ముఖ్యంగా యుద్ధం సంబంధించినటువంటి విషయాలు కానీ, ఈ రకమైన ఆపరేషన్స్ సంబంధించిన విషయాలు కానీ చాలా సీక్రెట్గా, చాలా స్ట్రాటజిక్గా ఉంటాయి. ఆ స్ట్రాటజీలో ఎలాంటి ఎక్స్పర్టీస్ లేని కోర్టు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమవుతుంది, ఓవరీచ్ అవుతుంది. అలాగే జార్ఖండ్ అసెంబ్లీ, ముఖ్యంగా మనం ఆర్టికల్ 212 అండ్ అలాగే 211 ఇవి తీసుకుంటే సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ లెజిస్లేచర్ అనే విషయాలని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టికల్ 212 ఏం చెప్తుందంటే, జ్యుడిషియరీ షెల్ నాట్ బి ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అని చెప్తుంది. కానీ జార్ఖండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ని నిర్ణయించేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు చేసింది ఒక కేసులో. అంటే ఇవన్నీ ఏంటి, జ్యుడిషియల్ ఓవరీచ్. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. చూడండి, అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం విజావిస్ జ్యుడిషియల్ ఓవరీచ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో మనం దెన్ వీ విల్ బీ కన్క్లూడింగ్ హౌ జ్యుడిషియల్ ఓవరీచ్ మస్ట్ బి లిమిటెడ్ అండ్ హౌ జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మీరు చూడండి, ఇక్కడ ఈ రకంగా రెండు రకాలుగా రాస్తారు. యూ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం, యూ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ జ్యుడిషియల్ ఓవరీచ్, దెన్ యూ విల్ బీ ఎస్టాబ్లిషింగ్ what is beneficial for the Indian democracy, what is not. Okay, so hence you will be concluding the answer. Okay, so this is judicial activism.